తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే గ్రామ పంచాయతీల ఎన్నికల నగరం మోగింది. ఈ నేపథ్యంలో 3 దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెండవ విడత ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా దామర్చల మండల కేంద్రంలోనే గణేష్పాడు గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాత్ర రమేష్ నాయక్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్, ఏ విధంగా కొనసాగుతోంది ఎన్నికల ప్రచారం? నమస్కారం. ఇప్పుడు మా గ్రామంలో దాదాపుగా 1130 ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లందరూ చాలా ఉత్సాహవంతులు, తెలివిగల్లోళ్ళు, చదువుకున్న వాళ్ళు, యువత, మహిళలు కూడా బాగా జనరేషన్ అందరికీ తెలిసిన విధంగా ఉన్నారు ఓటర్లందరూ. ఈరోజు మేము అందరికీ ఇంటింటికి పోయి గత ప్రభుత్వంలో మేమేం చేసినాము, ఆ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 2 సంవత్సరాల నుంచి ఏం చేసింది అనేది మేము తెలియపరుచుకుంటూ ఓటర్లందరినీ ఇంటింటికి పోయి ఓట్లు అడిగి వాళ్లకు అడగడం జరుగుతుంది. రమేష్ నాయక్కి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రమేష్ నాయక్ గారికి ఓటు ప్రజలు వేయాలంటే మరి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? ప్రతి ఒక్క ఓటర్ మహాశైలందరికీ నేను ఒకటే సమాధానం చెప్తున్నా. యువకుణ్ణి, డిగ్రీ బీఈడి చదువుకున్నా, నాకు చదువు ఒక ఆయుధం, నాకు ఆ చదువు ఒక ఆయుధంతో ప్రతి ఒక్క ఇంటింటికి పోయి పనిచేసేంత సత్తా, అదేవిధంగా ప్రతి ఆఫీస్కి పోయి పనిచేసేంత తెలివి, జ్ఞానం మా గురువులు నాకు బోధించినారు. అదే ఉత్సాహంతో ముందుకెళ్ళి మా గ్రామ ప్రజలందరికీ సేవ చేయాలనే ఉత్సాహంతో వెళ్తున్నాను. గతంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉంది. అభివృద్ధి గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందలేదు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి శూన్యం తప్ప మరొకటి లేదు. అందుకని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గ్రామ పంచాయతీలు సర్పంచ్ అభ్యర్థిని గెలవాలని చెప్పేసి వాళ్ళ ప్రత్యర్థులు చెప్తాను. దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు ప్రత్యర్థులు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు 2 సంవత్సరాలు వచ్చింది గవర్నమెంట్ వచ్చి, ఎక్కడ మా ఊరికి ఏమైనా గణేష్పాడుకు వచ్చి ఏమైనా ఇప్పుడు గెలిచిన కాడి నుంచి ఏమైనా ఉపయోగం జరిగిందా? ఏదైనా ఒక చిన్న అభివృద్ధి ఏమైనా పని తీసుకొచ్చినారా? ఇప్పుడు అదే చాలు మాకు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి 2 లక్షల రుణమాఫీ అన్నారు. మా గ్రామంలో తీసుకుంటే కనీసం ఒక 10 మంది కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? అదేవిధంగా ఇప్పుడు నేను కొత్తగా పెన్షన్లు ఏమైనా ఉన్నారా? గతంలో 4,000 పెన్షన్లు, 2,000 ఉన్న పెన్షన్లు 4,000 ఇస్తామని చెప్పినారు, ఇచ్చినారా? అదేవిధంగా ఆడవాళ్ళకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు, ప్రతి మహిళలకి ఇచ్చిరా? ఇవ్వలేదు. అదేవిధంగా మనం వికలాంగులందరికీ 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పినారు, అది కూడా ఇవ్వలేదు. వాళ్ళు చెప్పింది ఏముంది? అంత శూన్యము. ఇప్పుడేమో ఆడవాళ్ళందరూ కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి అన్నారు. కళ్యాణ లక్ష్మి పోయిన గవర్నమెంట్లో 1,00,000 రూపాయలు ఇచ్చినాము. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? అదే గత గవర్నమెంట్లో ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ టైంలో 1,00,000 రూపాయలు ఇస్తాము, అదేవిధంగా తులం బంగారం ఇస్తాము అని చెప్పేసి మాయ మాటలు చెప్పినారు, ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు ఏం పరిస్థితి జరుగుతుంది రాష్ట్రంలో? జనాలందరూ తెలియదా? గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాలనలో ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందాయని కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో సంక్షేమం జరిగిందా జరగలేదా అని చెప్పేసి ప్రతి గ్రామానికి తెలిసిందే. ఇప్పుడు మీ ప్రతి గ్రామానికి వచ్చేసి మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంటింటికి తెచ్చినాం మా గ్రామానికి. అదేవిధంగా శూన్యపాడు నుంచి గణేష్పాడికి మేము 2,15,00,000తో రోడ్ వేసినాం, తార్ రోడ్ వేసినాం. శ్మశాన వాటిగా తీసుకొచ్చినాం, ప్రతి ఇంటింటికి నల్లాలు పెట్టినాం. అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంకులు తీసుకొచ్చినాం, 2 ఓవర్ హెడ్ ట్యాంకులు, పెద్ద పెద్ద ట్యాంకులు తీసుకొచ్చి ఇచ్చినాం. అంతేకాకుండా ప్రతి ఇంటికి చెత్త కుప్పలు తీసుకోవడానికి ట్రాక్టర్ ఇచ్చినాం, వాటర్ ట్యాంకర్ ఒకటి ఇచ్చినాం. ప్రతి సౌకర్యం, గ్రామానికి కావాల్సిన ప్రతి సౌకర్యం మా గవర్నమెంట్లో జరుగుతుంది కూడా. ఎన్నికలలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా అభివృద్ధి కార్యక్రమంలో మీరు గెలిస్తే ఊరు అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతారు మీరు? నాకు ఈ గ్రామస్తులందరూ నాకు గనుక అవకాశం ఇస్తే, నేను ఒక చదువుకున్న వ్యక్తిగా, డిగ్రీ బీఈడి చదువుకున్న వ్యక్తిగా మా గ్రామ ప్రజలందరికీ సేవ చేస్తూ, ప్రతి ఒక్క ఇంటింటికి ఏ సమస్య ఉన్నా, ప్రతి ఒక్క బజార్లో వీధి లైట్లు కానీ, మురికాల సమస్యలు కానీ, ప్రతి రోడ్ల సమస్య కానీ, ప్రతి గ్రామంలో చుట్టూ ఉన్నటువంటి ఎటువంటి పొలాలకి జరిగేటువంటి ప్రతి రోడ్డు ఎన్నో ఇబ్బందులు పడుతుంటున్నారు వారు. అన్ని సమస్యలను నేను పరిష్కరిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను కూడా ప్రతి ఒక్క అర్హులకి అందించే విధంగా నేను గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ప్రతి ఒక్క ఇంటికి నేను సేవ చేస్తానని నేను అనుకుంటున్నాను. గతంలో మీ ప్రభుత్వం ఉంది, మరి గ్రామాభివృద్ధి చెందలేదంటారా? గ్రామ పంచాయతీ అంటేనే అనేక నిధులు, సముదాయాలు వస్తుంటాయి. మరి ఎందుకు కారణం అంటారు? దీనిపై అభివృద్ధి చెందలేదంటారు. మరి అభివృద్ధి ఎందుకు చెందలేదు? మా గ్రామం అభివృద్ధిలో ఉంది, ముందు పోయిన సంవత్సరంలో అభివృద్ధిలో ఉంది. ఇవి 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ కనీసం ఎలక్షన్ పెట్టట్లేదు. ఎలక్షన్ పెట్టకుండానే ఇప్పుడు మభ్య పెట్టుకుంటూ కనీసం ఒక 2 సంవత్సరాలు తీసుకొచ్చి ఇలా కాలం ఎలేసింది. అదేవిధంగా 2 సంవత్సరాల కాలం ఎలా తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు తీరా అది కూడా
42% అని చెప్పేసి ఆ బీసీల మీద కొంచెం అటు ఇటు చేసుకుంటూ కాలం ఇంకా వెళ్ళుకుంటూ వచ్చింది. టైం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అది కూడా ఎంపీటీసీ ఎలక్షన్ ముందు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ అని ముందు పెట్టి ఏదో జనాల్ని ఎక్కువ టైం ఇవ్వకుండా తక్కువ టైంలో ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో గెలిచినట్టుగా అట్లా చేయాలనే విధంగా వాళ్ళు ప్రాంతం ఉన్నారేమో. సరే, ఎట్లయినా గ్రామస్తులు, ఓటర్లు అందరూ తెలివిగల్లోళ్ళే. ఎవరు నేను ఎన్ని మాటలు చెప్పినా, వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పినా నమ్మే ప్రసక్తి లేదు. అందరూ ప్రతి ఒక్కరు జ్ఞానులే. ఆ విధంగా జ్ఞానంగా ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి ఈ విధంగా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మొత్తానికైతే ఇటు యువతకు గాను మీరు ఒక యువత నాయకులుగా ముందుకు వస్తున్నారు. ఒక యువతకు గాను మీ ఓటర్లకు ఫైనల్‌గా ఏం సందేశిస్తున్నారు? ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా వారికి ఏం అభ్యర్థిస్తున్నారు ఫైనల్‌గా మీరు? ఇప్పుడు నేను యువకులందరికీ, మా గ్రామంలో ఉన్న యువకులందరికీ, ప్రతి ఇంటికి ఒక యువకుడు ఉన్నాడు. మీరు జ్ఞానంతో ఆలోచన చేయండి. యువకులారా, మీరందరూ జ్ఞానంతో ఆలోచన చేయండి. మనం చేసింది ఏంది? ఇప్పుడు నా ప్రత్యర్థి ఉన్న వ్యక్తి, అతని గుణగణాలు ఏంటి, నా గుణగణాలు ఏంటి, నేనేం పని చేస్తున్నాను, అతనేం పని చేస్తున్నాడు, అతని వెనకాల ఎవరు ఉన్నారు, నా వెనకాల ఎవరున్నారు, అందరూ ఓటర్లు గమనిస్తారు కదా. ఇప్పుడు గమనిస్తారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఏదో ఇప్పుడు నేను పిలిచినంత మాత్రం నా వెనకాల ఉన్నోళ్ళు, వాళ్ళు పిలిచినంత వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళుగా ఓటేస్తారని చెప్పేసి అనుకోవడం భ్రమ. నేను కూడా అట్లాంటి నేను భ్రమలో లేను. దయచేసి నేను, ఎందుకంటే యువకుడిగా, ఉత్సాహవంతుడిగా నేను ప్రతి ఒక్క వ్యక్తికి పని చేయాలనే సంకల్పంతో నేను ఎటువంటి త్యాగానికైనా, అంటే ఎటువంటి సేవకైనా చేయడానికి నేను కృషి చేస్తూ ముందుకు వస్తున్నాను. నాకు ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. గతంలో కూడా నేను విద్యార్థి దశ నుంచి ప్రతి ఇంటికి నేను ప్రతి పని చేసుకుంటూ వచ్చినాను. అదేవిధంగా మన గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వాళ్ళు ప్రత్యర్థులు ఏమంటున్నారంటే, వాళ్ళ గవర్నమెంట్ లేదు కదా ఈ గ్రామంలో, వాళ్ళు గెలిచి ఏం చేస్తారు, మా గవర్నమెంట్ ఉంది కదా అనేటట్టు మాట. నా క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు ఆ మాట సరే అంటున్నారు. గ్రామానికి కీలకం సర్పంచ్. ఆ సర్పంచ్ అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే జనాలకు తెలియదని చెప్పేసి వాళ్ళు మభ్యపెడుతున్నారు. మభ్యపెట్టని దానివల్ల ఉపయోగం ఉంది. నిధులు ఏ విధంగా సమకూరుస్తారు మరి? ఇప్పుడు నిధులు, గ్రామ పంచాయతీ నిధులు ఉన్నాయి. ఇప్పుడు ఫండ్స్ వస్తున్నాయి. 14 ఫైనాన్స్ ఉంది, మనకు స్టేట్ ఫైనాన్స్ వస్తుంది. మనకు ఆల్మోస్ట్ స్టేట్ ఫైనాన్స్ వాళ్ళు ఆపుకున్నా మనకు 14 ఫైనాన్స్ వస్తుంది. ఆ ఫైనాన్స్ అయినా నేను ప్రతి ఒక్కరు ఆల్రెడీ ట్యాక్స్ ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీ నిధులతో నేను మా గ్రామాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని నేను ఆలోచనతో ఉన్నాను. కాబట్టి నాకు ఆదరిస్తానని నేను నమ్మకంతో ముందుకెళ్తున్నాను. ఇది చూసుకున్నట్టయితే మొత్తానికి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా రోజు రోజుకి వేడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపించి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా గ్రామ ప్రజల్ని తమ యొక్క అభ్యర్థిని ఇస్తున్నారు. ఇదే విధంగా ఒక యువకుడిగా ముందుకు వస్తూ గ్రామాభివృద్ధిలో ఎల్లవెల్లలా తోడుంటా అని చెప్పేసి కూడా తన యొక్క హావభావాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓటు స్టూడియో కెమెరామ్యాన్